ఏమిట్రా అప్పుడే తిరిగి వచ్చావు? ఇదిగోనమ్మా, దీన్ని కూడా నిప్పులో పడేసి తగలై. ఏమైందిరా నీ ఉద్యోగం? నేను మొహం గొడుగులో ఎంత దాచుకెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది. ఆయన కీర్తి కంపెనీ మేనేజర్కు కూడా వెళ్ళింది. మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఇవ్వని చెప్పి గెంటిచ్చేశాడమ్మా. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే. నమస్కారం. రండి కూర్చోండి. మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఏమిటి విశేషం? ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు. వాడిక్కడ 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు, కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు. చూడండి, ఇది బడి కాదు, ఆఫీస్. ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి, లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్. ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నేనే మేనేజ్మెంట్. లోపం మీలోనే ఉంది సార్. వాట్ డు యు మీన్? ఇక్కడ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి, లేదా మీ ఊరి వాడైనా కావాలి, లేదా మీ కులం వాడైనా కావాలి, లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు. అయినా నేను నమ్మలేదు. కానీ అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. అది కాదు సార్. ఐ సే గెట్ అవుట్. నా కొడుక్కి న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను. ఎవరక్కడ? ఎవరు నన్ను లోపల పంపు. ఎస్ సార్. ఈ మనిషిని మడపట్టు బయటకంటూ. ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు. నానా ఉండరా. బోడి ఉద్యోగం. నీకు పదవి ఉంది అనే పొగరుతోనేగా ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఓ పదవి ఉంది. ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుబ్బయ్యే కాదు, వస్తా. అంత అమ్యామ్య సామ్రాజ్యం. మిస్టర్ కోటేశ్వరరావు, మోసాల కోటేశ్వరరావు, లంచాల కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, కోటి మోసాల కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు. ఉండంట్రా, చిన్నపిల్లలు తీసుకురావడం పెద్ద పొరపాటైంది. నేను అన్నప్పుడానండి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి. మిస్టర్ కోటేశ్వరరావు, మీకున్న పదవితో ఒక ప్యూన్ చేత నన్ను బయటకు గెంటించారు. చూశారా? నాకున్న పదవితో నేను పోస్టర్లు వేయించాను. ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి. నేను నువ్వు తేల్చుకుందాం. మిస్టర్ కోటేశ్వరరావు, ఇప్పుడు అనండ్రా. మిస్టర్ కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, అమ్యామ్య కోటేశ్వరరావు. నేను అప్పుడే చెప్పాను, పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు, వాళ్ళు కళ్ళేరే చేస్తే మనం తట్టుకోలేమని. చెప్తే వింటేగా. లక్ష్మి, నీ కోపం నా మీద గానీ ఆ వంకాయల మీద కాదుగా. ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు? నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే. నా వల్ల ఎవరి జీవితమూ చీకటైందని బాధపడక్కర్లేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి? తొందరలోనే దీపం వెలిగిస్తా. ఏమా, రోజు నేను నీళ్లు పెట్టడం, నువ్వు ఖాళీ చేసి వెళ్ళటం నీకేదో ఆట అయిపోయిందే. నీ ఇంట్లో నీళ్లు లేవా, లేక నీకు ఇల్లే లేదా? పోమా.
కోటేశ్వరరావు గారు ఉన్నారా? కూర్చోండి. డాడీ, నేను అచ్చేసి అంటించిన పోస్ట్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది. నన్ను క్షమించండి సార్. ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కొడుకును కాస్త బతకనివ్వండి. నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించడం సంస్కారం కాదు సార్. ఈ తలమాసిన వాడిని ఎవడన్నా ఆనించాడు లోపలికి? బడబడి బడిగిట్ట. బాధపడుకురా, నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా. నాన్న, అవునరా, జీతం రోజుకు 10 రూపాయలు. ఏ ఉద్యోగం నాన్న? ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది. ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాక్కురా. నానా, చెప్పింది చేయరా, మిగతాది నేను చూసుకుంటా. చెలియలేదు చెలిమి లేదు వెళుతురే. మన్మదా, నాకు అన్ని పిల్లలు పంపించావా? చూ, చూ. చూ, చూ. చూ, చూ. ఏమిట్రా, పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగ చేసి చూచు చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి, నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో, ఇంకోసారి నన్ను సైగ చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. ఆడది అందంగా ఉంటుంది పెట్టరే. అక్కర్లేని స్టేషన్లన్నీ టకేమని పలుకుతున్నాయి. కావాల్సిన స్టేషన్ సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి, ఈ స్థలం వచ్చినా లేదు. ఏందో బాబాయ్, రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు, చెయ్యి. ఇది అడగడానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా? రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా? రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు. తమాషా మనవాడా? ఏమిట్రా, మళ్ళీ నన్ను చూసి చూచు చూచు అని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియోలు రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారా? ఓ, దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ మినిట్. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును, పాడుతోంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? నీకోసం. నా కోసమా? ఏదో వంకన మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన
తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే ఇద్దరు పిల్లలు తల్లి ఉండేవారు. అవును, మీ వయసు? 30. పెళ్ళైతే 6 పిల్లల తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను. నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు. అందువల్ల ఐ లవ్ యూ. నాకు జీవితంలో వేరే పని ఏమీ లేదు. అందువల్ల నేను ఐ లవ్ యూ. ఏమి అమర ప్రేమ మన ఇద్దరిది. ఇక నేను భరించలేను. ప్రతి క్షణం నీ గొంతు నేను వినాల్సిందే. ఎలా? అమ్మో, నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును. అప్పుడు ఒక ఐడియా. మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా. మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను వెంటనే మైక్లో మాట్లాడతా. అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఒక సెటప్ చేస్తా. ఎలా ఉంది నా ఐడియా? ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. గుడ్ మార్నింగ్. ఆల్ ఇండియా రేడియో వద్దే, పాటలు విందాం. నేను రేడియో పెడితే కట్టేస్తావే. ఇండియా రేడియో కోటిపల్లి ఓ, అమ్మా నాన్న ఉన్నారు కదే. ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా? నేను పెడతాను. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. అదేమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు? అయితే మారుస్తాం. గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను. సులోచన సొంటి. సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు సులు సులు. ఇప్పుడు మా నిలయంలో సమయం అయిపోయింది. సుమారు 9 గంటల 15 నిమిషాల 70 సెకండ్లు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా, టైం 8 అయింది. 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ, ఆ? మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ. మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పెళ్ళాలు, 1 పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి, అబద్ధం చెప్పకు. నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపింది? చాలు ఊరుకోండి. ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లిళ్ళు చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర. మందమ నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి, ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపిందేమో? పాపం, అది చిన్నపిల్లండి. నువ్వు రేడియో పెట్టమ్మా. ఆన్ చేశారా? ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి నీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన. ఈ నాటకంలో వచ్చే పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను. ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో, ఏమండి మీకు ఏమండి? మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి. రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా,
ప్రకటనలు కూడా వస్తున్నాయి. అది రేడియో నాటకమేనండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. అయ్యో